వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నాన్న ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? మీకు గుర్తుండే? ఇంట్లో ఎప్పుడు అలాంటివి ఎప్పుడు లేదు, చిన్నప్పటి నుంచి. ఓన్లీ మా ట్యూషన్ మా మ్యామ్ స్కూల్లో బాగా లాగి పీకేవారు. ఎప్పుడు అసలుకి ఇంట్లో అసలు నాట్ అలౌడ్ అండి, కొట్టే కాన్సెప్ట్ అనేది లేదు. మేము మా బ్రదర్స్ మేము బాగా కొట్టుకుంటాం అంతేగాని పెద్దోళ్ళు కొట్టే సమస్య లేదు. వాళ్ళ కోపం వస్తే వేరైనా పగల కొడతారు కానీ పక్కన వీడియో గేమ్స్ మాది పగల కొట్టేవారు. ఇప్పుడు బయట మేము చూసే నరేష్ గారు డిఫరెంట్, ఇంట్లో నరేష్ గారు డిఫరెంట్. నాన్నలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఒకటి హీ డస్ వాట్ హీ, ఏమైనా ఒకటి చేయాలనుకుంటే వెళ్తాడు, పట్టుదల ఎక్కువ, పేషెన్స్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఈ డోంట్ కేర్, అదే మనం అనుకునేది ఇంపార్టెంట్. అది మాకు తెలుసు, మా అప్పుడు చూసామా, హీ డోంట్ కేర్ ఎనీబడి. ఎగ్జాక్ట్లీ దట్, అంటే దట్స్ అ గుడ్ థింగ్ టు టేక్. ఎప్పుడు అది వాడాలో అది వాడాలి లైఫ్లో. అండ్ దానివల్ల ఏంటంటే చిన్న చిన్న మ్యాటర్స్ మనకి ఎఫెక్ట్ అయ్యేది మనని దించేస్తుంది, ఎమోషనల్ దించేసి మనల్ని ఆపేస్తుంది, మన కాన్ఫిడెన్స్ అనేది. అది సమ్ క్వాలిటీస్, అందరికీ ఒక మంచి క్వాలిటీస్ ఉంటుంది. ఆయన దగ్గర నుంచి ఆ క్వాలిటీ ఒకటి, టైం స్కెడ్యూల్, వెరీ ఆన్ టైం పర్సన్. అండ్ చాలా ఓపిక చాలా ఎక్కువ, అంటే ఓపిక నాకు బాగా ఎక్కువే, బట్ అతను టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సి. గ్రేట్. ఇండస్ట్రీలో మీ గుడ్ బ్యాడ్ ఎక్కువ ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లైక్ నాకు తేజ్ క్లోజ్, అంతే. తేజ్ క్లోజ్ మోస్ట్లీ ఇండస్ట్రీలో ఓన్లీ తేజ్తోనే. అంటే నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను, నాది ఏదైనా ఉంటే ఐ థింక్ నా మైండ్లో నేనే డిసైడ్ చేసుకోవడం కరెక్ట్. స్కూల్ ఫ్రెండ్సా మీ ఇద్దరు? స్కూల్ టైం నుంచి డిఫరెంట్ స్కూల్స్, బట్ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అండ్ ఒకటే ట్యూషన్లో ఉండేవాళ్ళం. మనుషులు వేరు కానీ మనసు ఒకటే అని చెప్తారు మీ ఇద్దరిది. అవును. మీ దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా ఇప్పుడు? ఏది మనసు, హార్ట్? అప్పుడప్పుడు అది తెలియదండి, ఎప్పుడు అటు ఫ్లో వద్దు, ఎప్పుడు ఇటు ఫ్లో వద్దు. కానీ వాడిదైతే చాలా చాలా సెన్సిటివ్ హృదయం, పాపం చాలా పెద్ద హృదయం వాడిది. వాడి మనసు చాలా పెద్దది. వాడు కొన్ని విషయాల్లో ఐ థింక్ హీస్ గ్రేట్. ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటారా? ఒక విషయం అంటే అదే అండి, చేసింది నన్ను, అందరినీ దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే కొంతమంది కష్టపడుతున్నారు, ఏదైనా ఉందన్నా కూడా నాకు గుర్తుకుండిపోవచ్చు, మర్చిపోతుంటాను. అది గుర్తుపెట్టుకొని మరి హీ చెక్స్ ఆన్ ఎవ్రీ వన్. హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ, అది మా ఇద్దరిలో కామన్. అది వాడు ఎవరినైనా వాడికి కుదిరినప్పుడైతే ఎవరికి హెల్ప్ చేయాలన్నా చేస్తాడు. ఓకే. సో అండ్ అన్నిటికన్నా ఈజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అన్నిటికన్నా వాడిని నేను చిన్నప్పుడు ఎలా చూశానో హీస్ ద సేమ్. వాడికి వాడి ఆస్పెక్ట్ మారలేదు. దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ సమ్మన్. ఒక స్టేచర్ వచ్చాక తక్కువేం కాదు, ఈజ్ వెరీ బిగ్ స్టార్. అండ్ అప్పుడు కూడా ఆ వాల్యూస్, అదే హ్యూమిలిటీ, అది ఉండడం చాలా కష్టం అండి. వి గెట్ క్యారీడ్ అవే సో ఈజీలీ. ఓకే. సో అందుకే వాడితో ఇంకా మా ఇద్దరం మేము లాస్ట్ టైం అంటే దాని గురించే. ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? నేను పరిచయం అయినప్పుడు ఈ వాజ్ ఇన్ సెకండ్ స్టాండర్డ్, నేను ఫోర్త్. సో అంటే ఫోర్త్ అంటే 1998 అనుకోండి. 8 అంటే ఇప్పుడు 30 ఇద్దరు రియల్ ఏజ్లు బయటపడుతున్నాయి ఇప్పుడు. పర్లేదండి, దాన్ని ఎవరు కప్పుకోకూడదు. సో ఒక మోర్ దెన్ 30 ఇయర్స్. 30 ఈజీగా ఆల్మోస్ట్ 30 అండి. నిక్కర్లు వేసుకునే స్థాయి నుంచి ప్యాంట్లు చిరిగిపోయే స్థాయి కూడా వచ్చాము. బట్ తేజ్ ఒక విషయం ఏదన్నా చెప్పామంటే గుర్తుపెట్టుకొని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పారు. మీరు ఒకసారి క్రికెట్ ఆడుతుంటే నేను వచ్చాను అల్లు అరవింద్ గారు ఆఫీస్ పక్కన. తేజ్ గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, డెఫినెట్ గా అన్నారు. ఇంతవరకు నువ్వు ఫోన్. అవును, మరి అది మీకు ఆయన మధ్యలో ఉండేది, మీ రిలేషన్షిప్ లో నేరా అని మధ్యలో. లాస్ట్కి ఒకటి అర్థం చేసుకోలేదు, అందరూ మనుషులే లాస్ట్కి. దేవుడైతే ఇప్పటికి ఇచ్చాడు. మరి మీరు ఫాలోఅప్ అయి ఉండాలి. మరి ఫాలోఅప్ అవుతాం, అవ్వండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం ఫాలోఅప్ చేసుకుంటున్నానండి. ఈ ఇంటర్వ్యూ చూడండి, 100% చూస్తాడు. ఏమో అతను కూడా పాపం, అతని ట్రావెల్ కూడా చాలా కష్టంగా ఉంది కదా లాస్ట్. సో అందరూ ఒకే కష్టం నుంచి బయటికి వస్తున్నాం మెల్లిగా. బట్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ 30 years. మన ఇంట్లో మనం కొత్తగా పెళ్లి చేసుకుని 1 or 2 years బాండింగ్ ఉన్న వైఫ్కి ఏదైనా వస్తే తట్టుకోలేము. 30 years నుంచి ఫ్రెండ్, తనకి యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం షాక్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ మీడియా హౌస్లో ఉన్న మేము కూడా, అరే చాలా మంచి పర్సన్, ఏంటి ఇలా అయింది, ఏంటి రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా కష్టం అన్నారు, పెరాలసిస్ అన్నారు, కోమా అన్నారు. చాలా మంత్స్ పట్టింది ఆయన గురించి. ఓకే, స్టేబుల్గా ఉన్నారు, బయటపడ్డారు, నో ప్రాబ్లం, హ్యాపీ అనేది కొంచెం లేట్గా ఉన్నాం మేము. ఆ 1 or 2 months మేము కూడా చాలా పెయిన్ భరించామండి. యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు ఎలా దాన్ని? పెయిన్ భరించాను 1 or 2 months అంతే. రికవర్ అయ్యే వరకు ఇట్ వాజ్ నరకం.
ఓ పక్కన రోజు మార్నింగ్ లేవగానే అదే వాడే గుర్తుకొస్తాడు. లేచిన వెంటనే ఒక్కోసారి నైట్ నిద్ర పట్టదు సాగు. అండ్ వెళ్ళి ఒక్కొక్కసారి వెళ్ళిపోదామా, వెళ్ళి వాడిని ఇలా ఊపేసి లేపేద్దామా హాస్పిటల్ అనే ఒక ఫీలింగ్ వచ్చేది. బట్ యా గుడ్, వాడు మంచోడు కాబట్టి వాడికి అన్ని మంచిగా జరిగింది. ఐ థింక్ ప్రాబబ్లీ అతను కూడా ఒక లెసన్ అది, టు బి వెరీ కేర్ఫుల్. అంటే అతని ఇమేజ్ అంత మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈజ్ నో లాంగర్ ఆబ్వియస్లీ ఈజ్ మై ఫ్రెండ్, హిజ్ మదర్స్ సన్, ఎవ్రీథింగ్. బట్ దేర్ ఈస్ అన్ అదర్ లైఫ్, ఇంకొక భాగం కూడా ఉంది. వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ద హౌస్ అతని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు. ఎంతమంది ఫ్యాన్స్ కానీ, ఎంతమంది పీపుల్ లవ్ హిమ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఆ రోజు హాస్పిటల్లో నాకు అర్థమైంది చూస్తే, ఫుల్ నిండిపోయింది. ఎందుకంటే అవర్ ముందు మేము ఇద్దరే అక్కడ ఉన్నప్పుడు ప్రపంచం వేరేలా కనిపిస్తుంది. 1 hour చూసేసరికి ఇంతమంది అక్కడ నుంచున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, ఇంటి నుంచి? ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్తే ఇంతమంది అప్పటికే ఇంకా అప్పుడు డిసైడ్ చేశాను అనమాట, బైక్ అమ్మేద్దాం అందరిది. బైక్ లేదు, ఇంకా బైక్స్ అంతా లేదు, లెట్స్ సెల్ ఎవ్రీథింగ్. అన్ని బైక్లు అమ్మేశారా? నాది అమ్మేశాను, అతను ఇచ్చేసాడు. అసలు నో బైక్ రైడింగ్ ఇంకా? ఛాన్స్ లేదు. నేను అదే అనుకున్నాను, నేను రిటైర్ అయిపోయాక అప్పుడు కొనుక్కుంటాను బైక్. అప్పుడు లోనా కానీ స్కూటీ కానీ లేదు, అప్పుడు పెద్ద బైకే కొనుక్కుంటాను. కొని నేను వెళ్తా. అప్పుడు నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని ఒక స్టేజ్లో ఉంటే కొనుక్కుంటా. మీ నేమే వచ్చింది ఆ టైంలో ఎక్కువ? అవును, నేను న్యూస్లో అంతా. అవును, అంటే అదే కదా, ఎవ్రీ టైం ఎప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్ బయటకు వస్తాడు. అది మంచి విషయం అని, చెడు విషయం అని. బట్ యా, అంటే ఆ రైడ్కి నేను ఉన్నాను కాబట్టి ఆ రైడ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి అయింది. మీరు కూడా ఇంకో బైక్లో వచ్చారు మీరు? నేను వేరే రూట్లో వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. రేసింగ్ పెట్టుకున్నారు ఇద్దరు? అదే అంటాను, రేసింగ్ అనేది పెద్ద బూత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నాట్ రేస్ బైక్స్, దీస్ స్ట్రీట్ లీగల్ బైక్స్. ఏంటంటే అది స్పోర్ట్ వర్షన్స్ అయ్యి. ఓకే, రేస్ అనేది మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పా, హైదరాబాద్లో ఎక్కడ రేస్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పా, పిరికోళ్ళం మేము. బైక్ తోలుతాం కానీ రేసులు పెట్టు ఒక స్ప్లిట్ సెకండ్లో ఇఫ్ దట్ వాస్ రియలీ ఫాస్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ డేంజరస్. అవునవును. అతను మామూలు ఇప్పుడు పల్సర్ కేటీఎంలో ఇలా 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 అనుకుంటూ వెళ్తుంటారు, దానికన్నా మామూలుగా వాటిని పట్టరు. వాటిని ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆపింది లేదు. వాళ్ళందరూ దానికన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ బైక్ ఉన్నోళ్ళు మోస్ట్ పీపుల్ ఎప్పుడు కేర్ఫుల్గానే వెళ్తారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ రైడింగ్, బికాజ్ యూ నో స్పోర్ట్స్ బైక్లో డేంజర్ ఉందని. కొంతమంది అఫ్ కోర్స్ సమ్ పీపుల్ డూ డ్రైవ్ ర్యాష్లీ, బట్ చాలా మంది స్పోర్ట్స్ బైక్ని ఎక్కువ ఆపుతారు. హైలైట్ ఏంటంటే మళ్ళీ మనం కొనేటప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం, బైక్స్కి ఫైన్, లంచాలు ఇవన్నీ కట్టేది ఉంటాయి మళ్ళీ. సో అది ఒక కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వదు. అప్పుడు ఎందుకు అసలు ఇక్కడ లీగల్ చేయాలి బైక్స్ని, ఎందుకు అమ్మాలి? అప్పుడు మొత్తానికే బ్యాన్ చేయొచ్చు కదా. ఇంకోటి, ఇద్దరు ఆల్కహాల్ తీసుకోరు, ఛాన్సే లేదు. ఆ రోజు ఇంకా ఛాయ్ తాగడానికి వెళ్ళాం. ఆ రోజు ఇన్ఫాక్ట్ నాకు ఓపిక లేదు బయటికి రావడానికి. ఉందా అంటే లేదు, వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది, వెళ్ళొద్దాం. బైక్ డైనమిక్ రైడర్స్ అని ఒక బైక్ షాప్ ఫ్రెండ్ది. సో వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఇంటికి వెళ్ళి అందరం ఇంకా సెటిల్ అయిపోదాం, నాకు పనులు ఉండే ఇంట్లో సరిగ్గా అయింది అంతే. సో ఓవరాల్గా దీనివల్ల ఇద్దరు బైక్లు కూడా అమ్మేశారు. బైక్ రైసింగ్ వద్దు, బైక్ మీద మనం వెళ్ళొద్దు, రైడింగ్ కూడా డజంట్ మేక్ సెన్స్. అంటే ఐ థింక్ ఫేర్ వార్నింగ్ వచ్చింది ఇతనికి. నాకైతే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మెగాస్టార్ గారా, పవర్ స్టార్ గారా? వార్నింగ్ అంటే నాకు అంటే యూనివర్స్ నుంచి అండి. ఓకే, అంటే జనరల్లీ వాడికి జరిగింది, వాడికి వార్నింగ్, నాకు వార్నింగ్. అంటే లైఫే ఇచ్చింది వార్నింగ్ బేసిక్లీ. అంటే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఇట్ వాజ్ ఓన్లీ 1 second, అంతే సార్. నథింగ్ కెన్ స్టాప్ ఇట్. సినిమా కాదు ఇది, లైఫ్. సో దట్స్ వేర్ అక్కడ పాఠాలు బాగా నేర్చుకున్నాం. వద్దు ఇంకా చెత్త రిస్క్లు వద్దు. ఐ థింక్ అంటే నేను డిప్రెషన్ నుంచి కోలుకున్నప్పుడు బైక్స్ ఇంకా అప్పుడు డెసిషన్స్ వేరే ఉంటాయి. బైక్స్ వల్ల నేను మెంటలీ చాలా ఫ్రీ అయ్యానండి. ఆ రైడ్స్ వేర్ సో పీస్ఫుల్, హ్యాపీ అండ్ బాగా నా లైఫ్ క్వాలిటీ కొంచెం పెరిగింది. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు బోనస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు తేజ్ గారికి. అంతే, 100%. అండ్ ఈవెన్ నౌ ఐ థింక్ హీస్ మోర్ కేర్ఫుల్ విత్ హిస్ మూవీస్, ఎవ్రీథింగ్. అతని హెల్త్ మీద ఇప్పుడు ఇంకా కాన్షియస్గా ఉన్నాడు. ఈస్ బికమ్ స్లైట్లీ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు. వెరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్, అన్ని మంచి దీంట్లో ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సెకండ్ హాఫ్ ఫర్ హిమ్. ప్రాబ్లీ దేవుడే ఒక సెకండ్ నీ లైఫ్ గురించి ఆలోచించుకొని అది గిఫ్ట్ లాగానే అనుకోవాలి. అది సార్ టీనేజ్ లో లేకపోతే చిన్నప్పుడు మీ ఇద్దరు చేసిన ఒక కొంటె పని అమ్మాయిలు నేర్పించడం, టీచ్ చేయటం, ర్యాగింగ్ చేయటం. మా ఇంటి పక్కన అమ్మాయిలే ఉండేవారు కాదు. సరే బయటకు వెళ్దాం కదా, బయటికి ఎక్కడ వెళ్ళేవాళ్ళం, ఏం లేదు. బీచ్ ఉంది, మెరీనా బీచ్ ఉంది, అది ఫ్యామిలీతో వెళ్తాం. అక్కడ కోతి పనులు అంటే ఏం లేదు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అద్దాలు పగల కొట్టేవాళ్ళం, పారిపోయేవాళ్ళం, అంతే. ఇంతే ఉండేది.
మా నేబర్స్ అందరూ చాలా యాంగ్రీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు తిడుతుంటారు అక్కడ, వాళ్ళు తిట్టేలా పారిపోయి. ఇవే మాకు ఎక్కువ. తేజ్ కోతి పనులు ఎక్కువ చేయడు. ఓకే, తేజ్ కోతి పనులు చేయడు. వాడు చాలా భయస్తుడు చిన్నప్పుడే. లవ్ స్టోరీస్ ఏం లేవు ఇద్దరికి? లవ్ స్టోరీ చిన్నప్పుడా? అదే కొంచెం టీన్, లైక్ 18 తర్వాత. 18 తర్వాత నాకు 18 అప్పుడు కూడా 18 అప్పుడు నాకు చాలా వన్ సైడెడ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అండి ఆ టైంలో. మీరు లవ్ చేశారా, వాళ్ళు లవ్ చేసేవాళ్ళ? లేదు, నేనే. ఓకే, అందుకే వన్ సైడెడ్ అని తెలుసు కదా. అంటే అసలు అప్పుడు చాలా కష్టం. ఒక అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలిసే చాలా కష్టం. ఏంటి అంత మాట అనేసారు? డీకోడ్ చేసుకోవడం నా వల్ల అవ్వదు. అంటే సింపుల్గా వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే మనకు అర్థం అవుద్ది. ఈ చిన్న చిన్న హింట్లు ఇవ్వడం, దాన్ని వాళ్ళు డ్రాప్ చేస్తావా, లేకపోతే ఇక్కడ వస్తావా, కలుద్దామా, ఇవన్నీ అదే. సరే ఏదో కలుద్దాం అంటున్నారు, ఓహో ఫీలింగ్స్ ఉందా ఇప్పుడు లేదా, ఆ కన్ఫ్యూజన్. మళ్ళీ అడగాలంటే మళ్ళీ టెన్షన్. ఎక్కడ మన సినిమాలు చూస్తారు కదా, ఎక్కడ చెప్పు తీసి కొడతారో, ఒక చిన్నప్పుడు అదే ఉండేది. ఓకే, అప్పుడు ఏదో ఐ లవ్ యూ అంటే ఏంటో తెలియదండి. ఐ లవ్ యూ అంటే అరే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్. నేను అది మీ మీద అలాంటి ఫీలింగ్ లేదన్నదో ఒక విధం. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంట్రా మాట్లాడుతున్నావు టప్ కొట్టేసావు. అదేదో ఒక సిస్టమ్ అయిపోయింది అది. సో ఇప్పుడు ఆ భయం ఒకటి మైండ్ లో ఉంటుంది. నా ప్రపోజ్ చేయడం చాలా కష్టం అండి. తేజ్ ఈజీగా ప్రపోజ్ చేస్తారంటే? లేదు, వాడికి రాదు. అదే ప్రాబ్లం. సో యా, గ్రోయింగ్ అప్ నాకు అంటే సిచ్యువేషన్స్ అంటే నేను టెక్నీషియన్ అయిన దగ్గర నుంచి నాకు నిజంగానే టైం లేదు. సో ప్రాబబ్లీ లేటర్ స్టేజెస్లో దెన్ 2-3 పరిచయం అవడం, అదే వన్ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని రిలేషన్షిప్స్ చాలా కష్టపడ్డారు కూడా. అంటే కష్టాలంటే ఏ రిలేషన్షిప్ అయినా కష్టం అండి. ఓకే.